సత్యములో జ్ఞానమున్న సంఘాన్ని ఏమంటాం? జ్ఞానమున్న సంఘం అండి అంటాం. ప్రాణాలు ఇచ్చేసే సంఘాన్ని ఏమంటాం? రోసమున్న సంఘం అండి ప్రభు కొరకు అంటాం. త్యాగాలు చేసే సంఘాన్ని ఏమంటాం? ప్రభు కొరకు దాతృత్వం కలిగిన సంఘం అండి అంటాం. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘం అంటే చెప్పండి ఇలాగే ఉండాలంటాం. కానీ ప్రభు అన్నాడు, బాగానే ఉంది కానీ ఒకటి నచ్చలేదు అన్నాడు. నాకు భయం వేసే మాట్లాడి చెప్పిన, ఇన్నున్న వారిలోనే ఒకటి నచ్చకపోతే ఇందులో ఒకటన్నా తినంగా ఉందంటారు మనకి. నా మాట మీకు అర్థమవుతుందో లేదో నా బాధ. ఇన్నున్నవారే నచ్చలేదంటే ఇంకా ఏదో లోపం ఉందంటే మరి మనలో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇదిగో తప్పు ఒకటి ఉమ్మేసేస్తా అన్నాడు మిగిలిన సంఘాలతో. నీకు జ్ఞానం ఉండొచ్చుగాక, తప్పుంది వెనక. నువ్వు దొంగ బోధకుల్ని పసిగట్టొచ్చుగాక, నీలో నచ్చంది ఒకటి ఉంది. అపోస్తులు కాని వారు అపోస్తులు అని చెప్పుకుంటే వాళ్ళు అంచనా వేసి పట్టవచ్చు. అంటే నీకు మెచ్యూరిటీ ఉంది, నీకు ఇదిగో ఎవరు ఏంటో పసిగట్టి బహిరంగంగా ఖండించే ఒక రోసం ఉంది, ప్రాణాలు ఇచ్చే తత్వం ఉంది. ఇన్ని ఉన్నా నీలో ఒకటి లేదు. ఏమీ లేదంటే ఏడుపు వచ్చే మాట చెప్పిన, ప్రేమ లేదు అన్నాడు. ఏమి లేదట, ప్రేమ లేదు. సంగమా, నీకు ప్రేమ లేదు. నీ జ్ఞానం ఉంది, ప్రాణం పెట్టే సాహసం ఉంది, పరిచర్య ఉంది, అన్నీ ఉన్నాయి. 4వ వచనంలో ప్రేమ లేదు. ఏమైందా ప్రేమ? క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పనా? జ్ఞానం ఉండి, ప్రాణాలు ఇచ్చేసేంత పౌరుషం ఉండి, ఇతరులకు సేవ చేసేస్తున్నామన్నంత సేవా గుణం ఉన్నా ప్రేమ ఉండకుండానే ఇవన్నీ చేస్తారంటే బైబిల్ అంది ఎస్ చేస్తారు. ఇంత జ్ఞానము తెలిసిన వారికి ప్రేమ ఉండదంటారంటే బైబిల్ అంటుంది ఎస్, ప్రేమ ఉండదు. జ్ఞానానికి ప్రేమకి సంబంధం లేదు. అపోస్తులు కాని వారిని దొంగ బోధకులను అంచనేస్తున్న ఇంత క్యాపబిలిటీ ఉన్న సంఘానికి ప్రేమ ఉండదా అంటే బైబిల్ చెప్తుంది ఎస్, ప్రేమ ఉండదు. ఏడిపొచ్చే మాట, భయం వేసే మాట, గుండె లోతుల్లో పొడి చేసే మాట. ప్రేమ లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కిందకి అంటున్నాడు, వదిలేస్తాడు. బాగా వదిలేసి అలవాటైపోయి ఆ అలవాట్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారంట. కొన్ని రోజులు భక్తి జీవితం ఏమవుతుంది చెప్పిన, ఫస్ట్ సెమినార్కి బాగానే ఉంటాం, 2వ సెమినార్కి బాగానే ఉంటాం, 3వ సెమినార్కి బాగానే ఉంటాం, కొన్ని సెమినార్లు బాగానే ఉంటాం. తర్వాత అలవాటు పడిపోయి మెకానికల్గా అలా వెళ్ళిపోతాం. అదే ప్రేమను వదిలేయడం అంటే. ప్రేమను వదిలి, ప్రేమ తగ్గిందంటలేదు, బాగా క్లారిటీగా, ప్రేమ తగ్గిందంటలేదు. తగ్గిందంటే బాగున్నాడు, తర్వాత పెంచుకోవచ్చు. ప్రేమ తగ్గిందంటలేదు, వదిలేసావు సంగం. సత్యం బాగానే ఉంది, ప్రేమ లేదు. ఇతరులను బాగానే పసిగడుతున్నావు కానీ ప్రేమ లేదు. నీకు చాలా క్వాలిటీస్ ఉన్నాయి కానీ ప్రేమ లేదు. ఏం ప్రేమ అండి అనుకోవచ్చు. నువ్వు ఎవరి కొరకైతే బోధన పసిగడుతున్నావో ఆయన నన్నే ప్రేమించడం ఈ మధ్య వదిలేసావు. నీకు రాద్ధాంతం చేసే సిద్ధాంతాలు నీకు కావాలి. విగ్రహాలకు అర్పించింది తినకూడదు, విగ్రహాలకు అర్పించి తినొచ్చు లేదా తినకూడదు. సిద్ధాంతాల్లో నీకు చాలా జ్ఞానం ఉంది. కానీ ఎవరి కోసమైతే నువ్వు సిద్ధాంతాల విషయంలో ఫైట్ చేస్తున్నావో ఆయన నన్ను ఈ మధ్య ప్రేమించడం మానేసావు అంటలేదండి, వదిలేసావు. ప్రాక్టికల్గా బతికేస్తున్నావు, అలవాటైపోయి బతికేస్తున్నావు, తప్పదన్నట్టు బతికేస్తున్నావు, వేరే దారికి వెళ్ళలేక అలవాటు లేక బతికేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నావు సంగమా. ఈ మాట ఇక్కడే కదండి, కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమన్నాడు చూడండి, ఎంత భయం వేస్తుంది. మీకు మనసు పని చేస్తే భయం వేయాలండి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే
మోగెడు కంచును గడగడలాడు తాళమునయుందును. ఎలా ఉందండి ఆ మాట? ప్రవచనాలు చెప్పేస్తారట, సూపర్ న్యాచురల్ ప్రాఫెసీస్కి కేర్ ఆఫ్ అడ్రస్, డివైన్ సీక్రెట్స్ చెప్తారట. ఇంకా ఏం చెప్తారు? ఇదిగో డాక్టరీన్స్ కొరకు ఫైట్ చేస్తారట, ఇతరుల కొరకు సర్వీస్ చేస్తారట. సర్వీస్ ఉంది, డివైన్ కూర్చిన ఇజడం ఉంది. నెక్స్ట్ ఇదిగో ఎన్నో సీక్రెట్స్ మాట్లాడుతా, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఉన్నాయి. బట్ లవ్ లేదు, వదిలేసు. సిద్ధాంతాలు ఈరోజు నేర్చుకుంటున్నాడు, సిద్ధాంతాలు ఏదో పెద్ద ఫిలాసఫర్లా మాట్లాడుతున్నావు ఈ మధ్య. నువ్వేమి నేర్చుకున్నావు తెలుసా సంగమా? సీనియారిటీగా ఎదిగి ఎదిగి నువ్వేమి నేర్చుకున్నావంటే ఇదిగో ఈ మధ్య ప్రేమ లేకుండానే చాలా చేసేస్తావు. నన్ను మర్చిపోయావు, నన్ను వదిలేసావు. ఈ సంఘాలు, ఈ పత్రికలు చదువుతుంటే నిజంగా నాకు అనిపిస్తుందండి, కొన్ని రోజులకి ఈ సంఘాన్ని కొలిసినట్టు మనం కొలిస్తే ఆ మొదటి ప్రేమ చివరిలో కూడా దేవా ఉందా లేదా అన్నప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి, ఉంది జేమ్స్ అనాలండి. జేమ్స్ ప్రాక్టికల్గా బతుకుతూ వచ్చేసావు జేమ్స్. ఫలములు లేని వృక్షంలో ఎదిగిపోయావు జేమ్స్. జేమ్స్ మీరందరూ ఎలా అయిపోయారు తెలుసు జేమ్స్? మీకు సిద్ధాంతాలు తెలుసు, సత్యము తెలుసు, ఎవరేంటో పసిగెడతారు, అన్నీ మీకు తెలుసు. కానీ అసలు వాడినైనా నన్నే వదిలేసి ఈవెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు జేమ్స్. సెమినార్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు జేమ్స్. ఒక పండగ అన్నట్టు వెళ్ళిపోయారు జేమ్స్. నేను పెద్ద తప్పు ఏమవుతుందని చెప్పనా? నన్ను ప్రేమించడం మానేశారు, వదిలేశారు. అందుకే నేను చెప్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? నీకు నాకు మనందరూ చెప్తున్నాను. ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? భేదోళ్ళని చూస్తే ఇప్పుడు మెతుకులు పెట్టాలనుకునేవారు మీరు. ఇప్పుడు భేదోళ్ళని చూస్తే ఇప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా? భేదోళ్ళకి అన్నం పెడుతున్నాం, ఎవరో ఫోటోలు తీరేటి అనుకుంటున్నాం. మారిపోయావు. మరో మాట చెప్తున్నాం, ఒకప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు, ఇప్పుడు నా విషయాలు మాట్లాడుకోవడమే మానేశారు. ఒకప్పుడు గంటలు 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 బైబిల్ మాట్లాడుకునేవారు, ఇప్పుడు మీ ఇద్దరు కలిస్తే ఏవో మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. ఏమైంది మీకు? నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు. ప్రేమ వదిలేయడం అంటే. ఒకప్పుడు నా గురించికి మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎంత బాగా చేసేవాడివి, దుఃఖంతో చేసేవాడివి, భారంతో చేసేవాడివి, ఏడ్చేడ్చి చేసేవాడు. దేవా ఇదిగో ప్రభువా ఈ దీనుని జ్ఞాపకం చేసుకోవయ్యా అని చేసేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఏ కొత్త పదాలు ఎట్టాలా అని ఎదుగుతున్నావు కదూ, తెలుసు నాకు అంటున్నాడు ఆయన. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు ఈ వాక్యంలోంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూసేవాడివి. ఇప్పుడు కొత్త పాయింట్లు ఏం దొరుకుతాయని ఎదుగుతున్నావు కదూ అని అడుగుతున్నాడు. ఇది నీకు 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 నేను చెప్తున్నాను, మనందరికీ వర్తిస్తా. కూర్చోబెట్టుకోండి. దేవుడు చెప్పే మాట్లాడి చెప్పిన ఏకా బోధ రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రభావం మనలో నుంచి వెళ్ళిపోకూడదు. దేవుడు మొదట చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు, ఎప్పుడు చూస్తాడు. మనం మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగ ఉన్నావు. ఈ జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కాదు. ఇదిగో ఆ ఫేస్బుక్లో, ఆ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎన్నో విషయాలకి నా పక్షాన్ని ఫైట్ చేస్తావు. మా యేసుప్రభుని అంటావురా అంటావు, కానీ నన్నే నువ్వు ప్రేమించవు. అనేక మందితో డిబేట్ చేస్తావు, డిబేట్కి కారణమైన నన్ను మర్చిపోతావు. ఏం చేస్తున్నావు? నీ మొదటి ప్రేమ వదిలేస్తావు. ఇప్పుడు ఎవరైనా మారారంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? చక్కగా ఎవరైనా మారారంటే, మారారా, ఎప్పుడు మారారు బ్రదర్, కొన్ని విషయాలు చెప్పండి బ్రదర్, మాకు కూడా ఉద్యోగం వస్తుంది అనేవారు. ఇప్పుడు మారారు అన్న వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాం, రకరకాల పేర్లు పెడుతున్నాం, మనిషిని అంచనా వేస్తున్నాం, ఎన్నో మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఎవడైనా వ్యక్తిని చూస్తే అరే ఈయన కూడా మారిస్తే బాగుంటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతోమంది మారినోళ్ళు నీ సర్కిల్లో, నీ చుట్టూ ఎంతోమంది కనబడుతున్నా అసలు నీకు పట్టింపు లేదు. నీకు ఎంచి మీటింగ్లు గొడవలే, నీకు ఎంచి ఇవే గొడవలు. నీవు దేవుని కార్యక్రమాలని చెప్పుకుని తిరుగుతా కానీ ఎదుటి నశించిపోతున్న ఆత్మలు నీ బురకెక్కువ.
ఒకప్పుడు ఎవరైనా మారారంటే బ్రదర్ మారారా, మీ సాక్ష్యం చెప్తారా దయచేసి అని అడిగేవాళ్ళం. ఇప్పుడు మారారంటే ఏ మారాడు అన్నాడు, పెద్ద మారాడు అంటున్నాం. వదిలేసావు, నన్ను వదిలేసి పూర్తిగా మెకానికల్ లైఫ్లో బతికేస్తున్నావు. ఎఫ్సి సంగమా, నీకు సత్యం ఉండొచ్చు గాక, రోసం ఉండొచ్చు గాక, నీకు ప్రవచనాలు చెప్పే వరం ఉండొచ్చు గాక, నీకు ఎన్నో విషయాలు ఉండొచ్చు గాక, కానీ ప్రేమించడం మానేసావు. మరో విషయం చెప్తున్నాడు చూడండి. ఇన్ని విషయాలు చెప్తున్నా నీకు. ఈ మధ్యకాలంలో ఎవరైనా కనబడితే చక్కగా ప్రేమగా మాట్లాడేవాడివి కొత్త విశ్వాసులు వస్తే, కానీ మధ్యకాలంలో ఎమ్మెల్యేలా మాట్లాడుతున్నావు, పోజు కొడుతున్నావు. చెప్పండి అంటున్నావు. ఒకప్పుడు ప్రజలాడు బ్రదర్, వందనాలు బ్రదర్ అనేవాడు. ఇప్పుడు అదో రకమైన ఏదో తెలియని తత్వం వచ్చింది. వదిలేస్తావు, నన్ను ప్రేమించడం మానేస్తావు. చివరికి ఒక మాట చెప్తానండి, భయమేసో మాట్లాడి చెప్పిన 5వ వచనంలో చూడండి ఒకసారి, క్లైమాక్స్లో, నీవు ఏ స్థితి నుంచి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందితే ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసేస్తాను. సంఘం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వెలుగు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? నేను ఒక్కసారి దూరం అయిపోయి నీ దగ్గర నుంచి నేనన్న తత్వాన్ని బయటకు తీసేశాను. బెకారం అయిపోతావు ఏమనుకుంటున్నావు? ఆత్మీయ బెచ్చగడవ అయిపోతావు ఏమనుకుంటున్నావు? రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతావు ఏమనుకుంటున్నావు? ఆకాశానికి ఎగిరి ఈరోజు బూడిదలో కూర్చున్న సంఘాలు ఎందుకు ఆరిపోయినాయి చెప్పనా? ప్రేమ వదిలేశారు. ప్రపంచ దేశాలు తిరిగి ఈరోజు పిచ్చోళ్ళ కామెడీ యాక్టర్లకు ఎందుకు మిగిలిపోయారు చెప్పనా? మొదట ప్రేమ వదిలేశారు. గొప్ప గొప్ప బోధన చేసి ఈరోజు ఒంటరిగా ఎందుకు అయిపోయారు చెప్పనా? దేవుణ్ణి మొదట ప్రేమను వదిలేశారు. ఈ సంఘానికి నీకు నాకు చెబుతున్నది ఏంటో తెలుసు, ఇదిగో మీరు అలా ఉండకండి. ఎఫ్సి సంఘం నువ్వు అలా వండుకో, నీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కానీ నన్ను మర్చిపోకు. నువ్వేం చేసినా ఫస్ట్ నేను ఉండాలి, గుర్తుపెట్టుకో. నా పిల్లలు ఉన్నారా, నా వంశం ఉందా, అది ఉందా, మా వాళ్ళు ఉన్నారా, నా పేరు ఉందా, అది ఉందా, ఇది ఉందా కాదు, గుర్తుపెట్టుకో. నేనున్నానా, అది గుర్తుపెట్టుకో. ప్రతి సెమినార్లో తమ్ముడు కుటుంబం కానీ మా కుటుంబాలు కానీ మా మీద పాయింట్ అవుట్ చేసి దేడు చెప్పనా? సెమినార్లో మమ్మల్ని పట్టించుకోరేటి మీరు అని అడుగుతారు. ఆ కూతురు ఆడ తిరుగుతుంటుంది, కూడా ఆడ తిరుగుతుంది. పట్టించుకోరంటే ఇప్పుడు వాళ్ళని పట్టించుకుని ఎదుగు ఎక్కించడానికి కాదు కదా. ఎందుకు పట్టించుకోవాలి? మొదట ఆయన, తర్వాతే ఎవరైనా. మొదట ఆయన, తర్వాతే ఎవరైనా. మనం ఎలా ఉంటే చెప్పనా? ఒకప్పుడు దేవుని కోసం చక్కగా పాటలు పాడతాం, ఇప్పుడు మనకు పాట ఇవ్వలేదని చెప్పండి కోపగిస్తాం. ఒకప్పుడు ఎవరైనా మంచిగా పాట పాడారు అనుకోండి, కింద కూర్చుని వాళ్ళు పాడుతుంటే మనం పాడుతున్నట్టు ఫీల్ అయ్యి దేవుని వరకు ఎంత బాగా పాడుతున్నారో అనుకునేవాళ్ళు. ఇప్పుడు పాడుతున్న వాళ్ళకి చెప్పండి పేర్లు ఎట్టేస్తాం. 2 రోజుల నుంచి నేను చూస్తున్నానండి, ఎన్ని మాట్లాడుతున్నారు ఆ అబ్బాయిని. ఏం తెలుసని అంటున్నారు? ఏమీ తెలియకుండా అంత అమాయకంగా ఇక్కడ తీసుకొచ్చి ఇలా వర్షిప్ చేయమని చెప్తావా? రెడీగా ఉందా? ఏమీ తెలియకుండానే పాడించమని చెప్తావా? ఒకవేళ మీ దృష్టిలో ఆయన మారలేదనుకోండి, అలాగే అంటారా? మారుస్తారా? మీ దృష్టిలో ఆయన మారలేదనుకోండి, అలాగే వదిలేస్తారా? ఒకప్పుడు ఎలా ఉండేవాడివి? ఎవరినైనా మారుద్దాం అన్నట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. ఇప్పుడేంటి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు? సోషల్ మీడియాలో పరిస్థితులు ఎక్కువైపోయారండి ఈ మధ్య. తెగెట్టేస్తున్నారు కామెంట్. ఏం తెలుసు ఆయన గురించి? ఒక మాట చెప్పనా, కాబోయే పాస్టర్ అండి ఆయన. మీరు ఏమనుకుంటున్నారు? సేవకుడు ఆయన. రౌడీ సీటర్ల మధ్య, రేపిస్టుల మధ్య, డ్రగ్గిస్టులు ఎవరైతే ఉన్నారో, పేదోళ్ళు, కుష్టోలు, కురుపులు పట్టిన వాళ్ళ మధ్య, రెల్ ఏరియాస్లో, రకరకాల మురుకు వాడల్లో ఆయన సేవ చేస్తున్నాడు. మీరు నమ్మగలరా? ఇలాంటివి చూపించను, కానీ మీ ఏడుపులు తట్టుకోలేక ఆయన ఎవిడెన్స్ నేను చూపించాలనుకున్నాను. అనకండి ఓకే, ఆ ఒక్క విషయంలోనే బాగాలేదు, సరే బాగాలేదు అని ఇప్పటివరకు ఆయనకు తెలియలేదేమో. మార్చుకుంటే లేకపోతే లేదు.
ఆ మాత్రం దానికి మనం పరిశుద్ధులం అయిపోయి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టుకు తిరుగుతూ ఒకసారి చూడండి. మీ కళ్ళు పెద్ద చేస్తే మీ మనసు పెద్దదైతే ఒకసారి చూడండి. ఒకసారి ప్లే చేద్దామండి అది చూడండి. మీరు వెళ్తారు అక్కడికి, మీరు వెళ్తారు చెప్తాను. మళ్ళీ చూపించు ఒకసారి, మళ్ళీ చూపించండి ఒకసారి, మళ్ళీ చూపించు ఒకసారి. చూడండి ఒకసారి పాజులు పెట్టు, వెనకరా. ఏంటది? కుష్టు వ్యాధండి, అంటు వ్యాధులండి. వెళ్తారా? మనం చేయలేనివి చేస్తున్నారేమో ఎవరైనా మనకు తెలియదు. పేర్లు ఎట్టకండి, కంటిన్యూ. అలాంటి వాడికి నీళ్ళు ఇవ్వమ్మను, అలాంటి వాడిని దగ్గరికే రానేవు మనం, వాసన రానేవు. ముక్కు మూసుకుని ఇలా ముక్కు ఇలా పట్టుకుని వెళ్ళిపోతాం మనం. కటింగ్లు వేస్తున్నాడు, స్నానాలు చేయిస్తాడు, ఉతుకుని వస్త్రాలు వేస్తాడు, దగ్గర పెట్టుకుంటాడు, ఆదరించి ప్రేమ చూపించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించమని చెప్తాడు. నువ్వు చెయ్యి, వెళ్ళి పేర్లు ఎడుతున్నావు కాదు, నువ్వు చెయ్యి, బయటికి వెళ్ళి. నువ్వు పేర్లు ఎట్టను కాదు, నువ్వు వెళ్ళి చెయ్యి. నువ్వు బయటికి వెళ్ళి అలాంటి కుష్ఠోళ్ళని పట్టుకుని చెయ్యి. ఏదో కనబడుతున్నాడు, గిటార్ పట్టుకుని వాయిస్తున్నాను. ఓ పేర్లు. సోషల్ మీడియా భక్తులు ఎక్కువైపోయారు. అదేనా? అమ్మ నాన్న వదిలేసిన ఎంతోమంది పిల్లలు ఉన్నారు, చీకట్లో పుట్టిన ఎంతోమంది పిల్లలు ఉన్నారు, సరైన ఆదరణ లేని వారు ఉన్నారు. అలాంటి పిల్లలకి దగ్గరుండి సంగీతం నేర్పిస్తాడు. అది అలాంటి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ప్రేమ చూపిస్తాడు. అలాంటి అనేక మంది భిక్షగాళ్ళకి చేయి అందించి మేము ఉన్నామని ఆదరిస్తారు. వాళ్ళ టీం అండి అది. ఒరగేది పిల్లలు మేము గుర్తుపెట్టుకోండి. ఆదరణ లేని పిల్లలు. మీకు యూట్యూబ్లో ఓపుకుంటే సాయంత్రం చూడండి, ఒక పాట ఉంటుంది, ఆయన రాసింది. అంటరాని వాడిని నన్ను వేసేసారయ్యా నన్ను అని. పాటే అది. ఒకసారి ఆడియో పెడతాము. పాటే అది. అంటరాని వాడిని నన్ను ఎలేసేసారయ్యా, ఊరు వాడ ఎలేసేసారయ్యా, వద్దని ఎలేసేసారయ్యా నన్ను అని. ఆ పాటే అది. డ్రగ్గిస్టుల దగ్గరికి, మూర్ఖుల దగ్గరికి, భయంకరమైన వ్యక్తుల దగ్గరికి, ఆ వాతావరణంలో, ఆ రెల్లు ప్రాంతంలో వాళ్ళ మధ్య అలవాటు పడినవాడు కనుక అలా ఉన్నాడు. నీకు ఆ వేస్తారని నచ్చలేదేమో, ఒకవేళ ఏమో, అది ఆయన ఇష్టం. ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి, ప్లే చేయి. ఊరు బయట నన్ను ఊరు బయటకు త్రోసివేసిరి. అది ఆయన పరిచర్య. మనం చూపించకూడదు అవి. మీకు మనసు ఉంటే మనస్సాక్షి పనిచేస్తే ఒకసారి అదే చేతులతో ఆయన చప్పట్లు కొట్టాలి. ఎవరిని ఏది తెలియకుండా పూర్తిగా అనేకండి, తెలుసుకోండి. చూడండి, మనిషిని చూసిన వెంటనే తెల్ల సొక్క వేసుకున్నాడు చాలా మంచోళ్ళలో ఉంది అనుకోకండి, నల్ల సొక్క వేసుకున్నాడు సాధారణంగా అనుకోకండి. మనిషిని చూడండి, అబ్జర్వ్ చేయండి.
మూర్ఖులుగా కనబడుతున్నంత మాత్రాన మూర్ఖులు కాదు, మంచోళ్ళుగా కనబడుతున్నంత మాత్రాన మంచోళ్ళు కాదు. బహుశా ఇప్పటివరకు అది ఆయన్ని ఎవరో పాయింట్ అవుట్ చేయలేదేమో. ఇప్పుడు మనం పాయింట్ అవుట్ చేశాంగా. మార్చుకుంటాడో మార్చుకోడు, అది ఆయన ఇష్టం, ఆయనకు వదిలేద్దాం. లేదా మనం భక్తులం కదా, నీతిమంతులు కదా, మనకంత ఎత్తి ఇంకా ఎదగలేదేమో, ఎదగాలని ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. కొన్ని సెమినార్లకు మనతో పాటు వస్తాడు, నేర్చుకుంటాడు. ఇప్పుడే బెదిరించేస్తే ఏమైపోతారండి? ఊరకే ఎవరు రారు కదా, గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నాను. సంగమా, నువ్వు ఏ స్థితిని పడుతువో అది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితి? ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు అలాగే ఉన్నావు. ఈరోజు నువ్వు పెద్ద నీతిమంతుడు అయిపోయావు, అందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు. ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చూసినట్టు నేను నిన్ను చూస్తే నువ్వు నా దగ్గర రాగలవా? కానీ ఈరోజు నువ్వు పెద్ద జ్ఞానివి అన్నట్టు ఫిలాసఫర్లా మాట్లాడుతున్నావు. ఏ స్థితి నుంచి పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త. మరో విషయం చెప్తున్నాడు చూడండి. నా కోసం ఫైట్ చేసేది కానీ ముందు నాకు దగ్గరకు ఉండు అని. చాలామంది కొడుకులు కూతుర్లు ఉంటారు కానీ, రే మా నాన్న ఏమన్నా అన్నారంటారే, మీ సంగతి తేలుతాండ్రా అంటారు. కానీ వీడు ఇంట్లో నాన్నతో మాట్లాడు. అలా ఉందండి మన ప్రేమ. మా అమ్మని ఏమన్నా అన్నారంటారే, మీ సంగతి తేలుస్తావురా అంటారు. కానీ ఇంట్లో అమ్మతో సరిగా మాట్లాడుతున్నాం. దేవుడి పక్షాన్ని మనం ఫైట్ చేస్తాం, సిద్ధాంతాలు అంటాం, కార్యక్రమాలు అంటాం, సభలు అంటాం, అన్నీ అంటాం. కానీ ఆయనతో మనం పెద్దగా చెప్పండి అటాచ్మెంట్లో ఉండం. ఎఫ్సి సంగమా, నీకు సత్యం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. దొంగలను పట్టుకుంటావు, దుర్మార్గులను గుర్తిస్తావు, సత్యమేంటో చెప్పగలవు, చక్కగా మాట్లాడగలవు, నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తావు, పరిచర్య చేస్తావు. కానీ నన్ను ప్రేమించకుండా చేస్తావు. ఎందుకు చేస్తున్నావంటే ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోయింది కనుక అలవాట్లు ఇంకా అలా వెళ్ళిపోతున్నావు అంతే. ఇక మెకానికల్ అయిపోయావు లైఫ్ అంతా. ఒకప్పుడు ఏదన్నా దేవుడికి సంబంధించిందంటే భయంతో భారంతో చేసేవాళ్ళం. ఇప్పుడు దొంగెత్తిగా లేడు నేర్చుకున్నాం. దేవుని కార్యక్రమం జరుగుతుందంటే ఒంగొంగి పని చేసేవాడివి. ఇప్పుడు అది చేయలేదరా, ఇది చేయలేదే, అది చేయలేదని పెద్ద మోతుబరువు అయిపోయావు ఈ మధ్య. ఒకప్పుడు సహోదరుడా అని పిలిచేవాడివి, ఇప్పుడు ఏరా పోరా ఏంట్రా. మరి ఏంటి ఎమ్మెల్యే లక్షణాలు ఎలాగొచ్చేసినాయి ఏంటో. జాగ్రత్త. నువ్వెంత సత్యం ఉన్నదానివైనను, సత్యం ఉన్నవాడివైనను ఆయన చూస్తే ఎలా ఉంటామండి? రాత్రి విన్నాం, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తండి చెప్పనా? నువ్వు ఇతరులని ప్రేమిస్తావు. నువ్వు ఇతరులతో బాగుంటే నువ్వు దేవునితో బాగున్నావని అదే గుర్తు. నువ్వు ఇతరులకు పేర్లు పెడుతూ తిరిగితే, నేను అలా చెప్తున్నాను, దేవుడి దగ్గర కూడా ఒకరోజు నువ్వు కొత్త పేరు ఒకటి పెట్టించుకుంటావు, దుర్మార్గుడా అని. నువ్వు ఈరోజు ఇతరులతో సరిగ్గా మాట్లాడకుండా దొంగ మొహమోడు, ఆ మొహమోడు, ఈ మొహమోడు, అలాగున్నాడు ఇలాగున్నాడంటే దేవుడు కూడా అంటాడు, రే ఏ స్థితిలోంచి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉన్నావురా చూసుకో అంటాడు. ప్రేమిద్దాం, మాట్లాడదాం. మొదట ప్రేమ, మొదట్లో ప్రార్థన చేసినప్పుడు ఎంత భారంతో చేసేవాళ్ళం, మొదట బైబిల్ చదివినప్పుడు ఎలా బైబిల్ చదివేవాళ్ళం, మొదట సేవలో ఆతృతగా ఎలా పరిగెట్టేవాళ్ళమో ఇప్పుడు అలాగే ఉందాం, ఎప్పటికీ అలాగే ఉందాం. ఆ ప్రేమ, ఆ భారము, ఆ సేవ. మీటింగ్ అనగానే ఒక పండగ వాతావరణం, సాయంత్రం మీటింగ్ అనగానే ముందే నేను వెళ్ళిపోయి ఏదో చేయాలనడం, సాయంత్రం అయ్యేసరికి భోజనం చేసిన వెంటనే కొంచెంసేపు బైబిల్ చదువుకోవడం, మనసారా ప్రార్థన చేసుకోవడం, చక్కగా వాక్యం చదువుకోవడం, నాతో మాట్లాడిన ఆ మాటలు 4 మాటలు బయటకు కట్టుకెళ్ళి దేవుడు నాతో ఇది చెప్పాడని చెప్పడం, ఆ వైరాగ్యం అంతా మళ్ళీ తెచ్చుకుందాం. మళ్ళీ అలాగ అయిపోదాం, మళ్ళీ అలా మాట్లాడదాం. అలా కాకుండా ఈ మధ్యకాలంలో జేమ్స్ గడి వీడియోలు ఎక్కువ అయిపోతున్నాయి, మన వీడియోలు ఎక్కువ అవ్వట్లేదు, కొత్త కెమెరాలు కొనరా అన్నారంట. ఏం కెమెరా ఇది? ఈ మధ్యకాలంలో వీడు ఎక్కువైపోతున్నాడు, మనకు కూడా కొంచెం టెక్నికల్గా మనుషులు కావాలి అన్నాడు. జేమ్స్ గాడు ఎక్కువైపోతున్నాడంటే జేమ్స్ గాడు దేవుడిని బాగా లవ్ చేస్తున్నాడేమో. ఆడు బాగా ఎదుగుతున్నాడంటే ఆడు దేవుడికి బాగా దగ్గరగా ఉన్నాడు, నేను లేకపోయానేమో అనుకుంటే హెల్దీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా నేను ఎదిగిపోవాలి. ఎదిగిపోరండి. ఫలములు లేని వృక్షములు అలా ఎదిగిపోయి ఒకేసారి కూలిపోతాం.